హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్పారో ఛానల్. ఫ్రెండ్స్, హువావే సబ్ బ్రాండ్ హానర్ రష్యాలో హానర్ 10i స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. దీన్ని త్వరలోనే అక్కడ సేల్లో కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ని అక్కడ ఎంత ప్రైస్కి లాంచ్ చేశారో క్లియర్గా తెలియదు, కానీ దీన్ని మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్, Hisilicon Kirin 710 ప్రాసెసర్, 4GB RAM, Android 9 సాఫ్ట్వేర్తో ఈ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేశారు. ప్రెజెంట్గా ఈ హానర్ 10iని రష్యన్ మార్కెట్లో లాంచ్ చేశారు. దీన్ని త్వరలోనే ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ హానర్ 10iకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను, కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ హానర్ 10i పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. రేట్స్ అయినా 3D గ్రేడియంట్ గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. అయితే డిస్ప్లే కార్నింగ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడిందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయాల్సింది. డిస్ప్లేలో డ్యూ డ్రాప్ నాచ్ ఉంది. రేట్స్ అయినా వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఇది బ్లూ, బ్లాక్, రెడ్ అనే 3 కలర్ వేరియంట్స్లో రాబోతుంది. దీని థిక్నెస్ 7.9 mm, దీని వెయిట్ 164 గ్రామ్. ఇక డిస్ప్లే చూసేది 6.21 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్. దీని పిక్సెల్ డెన్సిటీ 415 ppi, ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాడీ రేషియో 85% ఇవ్వడం జరిగింది. ఇక పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఇందులో 2.2 GHz క్లాక్ స్పీడ్, Hisilicon Kirin 710 octa-core ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 12 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ అయింది. ఇందులో Mali-G51 MP4 GPU ఉపయోగించారు. పెర్ఫార్మెన్స్ బూస్టింగ్ కోసం ఇందులో GPU2 టర్బో టెక్నాలజీని ఉపయోగించారు. ఇదే ప్రాసెసర్ ఇంతకుముందు హానర్ 8X అలాగే హానర్ 10 Liteలో ఉపయోగించారు. రీసెంట్గా ఈ ప్రాసెసర్ని హువావే నోవా 4Eలో కూడా ఉపయోగించారు. ఈ Hisilicon Kirin 710 ప్రాసెసర్ అనేది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. దీని గేమింగ్ పెర్ఫార్మెన్స్ అనేది యావరేజ్గా ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఇది 4GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. దీన్ని ఇంటర్నల్ మెమరీని మనం microSD ద్వారా 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇందుకోసం వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ ట్రిపుల్ కెమెరాలో 24 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f1.8 అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ f2.2 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. సో సెల్ఫీ లవర్స్కి ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. ఇది 1080p వరకు వీడియో షూట్ చేయగలదు. ఇక ఇది Android 9 బేస్డ్ EMUI 9.0.1 పై రన్ అవుతుంది. ఇందులో 3400 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది microUSB పోర్ట్తో వస్తుంది. 3.5mm జాక్, డ్యూయల్ 4G OLED సపోర్ట్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్, FM రేడియో, NFC ఈ ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అలాగే ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ స్పెక్స్ ప్రకారం చూసినట్లయితే దీని ప్రైస్ 14,000కి పెడితే బాగుంటుంది. చూద్దాం మరి దీన్ని ఏ ప్రైస్కి తీసుకొస్తారో, ఎప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తారో. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా రష్యాలో లాంచ్ అయిన హానర్ 10iకి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.